ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కులు అందుకుంటున్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ రేపు జరగబోయే దసరా శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో అన్ని రాష్ట్రాలకు జిఎస్టీ రూపకంగా బడుగు 15 వర్గాల వారికి 29 ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలు చేసే మంచి ఉద్దేశంతో గత టైంలో ఎంతో మంది నిరుపేదలు జీవనం గడుపుకోవాలన్నా నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలన్నా డబ్బులు ఎక్కువ శాతం జిఎస్టీ రూపకంగా వసూలు అయ్యేటివి. ఆ వసూలు కారణంగా బడుగు 15 వర్గాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో ఈరోజు ప్రజల్ని ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో జిఎస్టీ రూపకంగా 28% ఉండేది 18% తీసుకొస్తూ 18% ఉండేది 12%, 12 ఉండేది 5%, 5% ఉండేది 0% గా ఈరోజు జిఎస్టీ రూపకంగా ఉందంటే ఈరోజు దసరా పండుగ ముందుగా జిఎస్టీ నుంచి అందరూ సంతోషంగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఎక్కడ చూసినా కూడా నిత్యావసరాలు సబ్బుతో మొదలుకొని పేస్టులు అన్ని విధాలుగా నిత్యావసరాలు అన్ని విధాలుగా ఈరోజు జిఎస్టీ రూపకంగా తగ్గింది. ఈరోజు మనం పండుగ సంతా చేసుకునేకపోతే ఆ పండుగలో సబ్బులు కావచ్చు వివిధ ఇతర నిత్యావసరాలు ఏదైనా కూడా జిఎస్టీ రూపంగా తగ్గి మాకి తీసుకొని పోయే డబ్బులు తక్కువైనా ఎక్కువ శాతం మాకు డబ్బులు వచ్చామని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇదొక మంచి ఒక కారణం. జిఎస్టీతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది నిరుపేదలకు అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్,